గ్రామీణ ప్రజలకు పౌష్టికాహారం అందుబాటులో ఉండాలంటే పెరటి కోళ్ల పెంపకం ఉత్తమమైన మార్గం. మంచి పోషక విలువలు కలిగిన కోడిగ్రుడ్లు, మాంసం సరసమైన ధరలకు అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి పెరటి కోళ్ల పెంపకం ఎంతగానో దోహదపడుతుంది. ఆ వివరాలు మీకోసం. మన దేశంలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజానీకానికి కోడిగ్రుడ్లు, మాంసం అందుబాటులో లేవు. గ్రామీణ ప్రజలకు సమతుల్య ఆహారం ఇవ్వాలంటే చౌకగా దొరికే కోడిగ్రుడ్లు, కోడి మాంసం అందుబాటులోకి రావాలి. పెరటిలో కోళ్ల పెంపకం ఇంటిల్లిపాదికి సమతుల్య ఆహారాన్ని అందివ్వడంతో పాటు గ్రామీణ మహిళలకు ఉపాధి కూడా ఇస్తుంది. ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెరటిలో కోళ్ల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. గ్రామాల్లో పెంచుకునే దేశవాళీ కోళ్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి పెరటిలో పెంపకానికి అనువైన అనేక కోళ్ల జాతులను ఉత్పత్తి చేశారు. అందులో రాజశ్రీ, గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ కోళ్లు ముఖ్యమైనవి. ఈ కోళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పెరటిలో పెంపకానికి అనువుగా ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా యాజమాన్య విధానాలు చేపట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు. పెరటిలో దొరికే గింజలు, క్రిములు, గడ్డి తిని వాటి సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తాయి. కానీ పెరటిలో పచ్చిగడ్డి, క్రిములు, గింజలు వంటి ఆహార పదార్థాలు కావలసినంత లేనప్పుడు విడిగా దాణా వేయాలి. ఇందుకోసం స్థానికంగా దొరికే జొన్న, మొక్కజొన్న, సజ్జలు, నూనె గింజల నుంచి వచ్చే చెక్క, తవుడు మొదలైనవి తగు మోతాదులో కలిపి సమీకృత దాణా తయారు చేసుకుని మేపవచ్చు. ఇలా అదనంగా ఇచ్చే దాణాను సాయంత్రం వేళల్లో ఇస్తే కోళ్లకు ఇంటికి తిరిగి వచ్చే అలవాటు ఏర్పడుతుంది. పెరటిలో పెంచే కోళ్లు ఆరుబయట తిరుగుతూ గడ్డి, గింజలను తినేటప్పుడు వివిధ రకాల అంతర పరాన్న జీవులు ఆశించవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా నట్టల మందును తాగించటం మంచిది. గ్రామంలోని రైతులందరూ ఒకేసారి నట్టల మందును త్రాగిస్తే అంతర పరాన్న జీవులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ కోళ్ల పరిశ్రమ అనేది ముఖ్యంగా ఈ నగరాల్లోనూ, పట్టణాల్లోనూ, వాటి యొక్క పరిసర ప్రాంతాల్లోనే అధికంగా అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల, అంతేకాకుండా వీటి యొక్క మార్కెటింగ్ అనేది పట్టణాల్లో జరగడం వల్ల వీటి యొక్క లభ్యం అనేది గ్రామాల్లో అంతగా లేదు. సో దీనివల్ల ఒకవేళ కొన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క కోడిగుడ్లు మరియు ఈ యొక్క బ్రాయిలర్ కోళ్ళు ఏవైతే అందుబాటులో ఉన్నా కూడా వాటి యొక్క రేటు అధికంగా ఉన్నందువల్ల వీటిని అంతగా గ్రామ ప్రజలు ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ యొక్క పెరటి కోళ్ల పెంపకాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో పథకాలు అనేవి మొదలు పెట్టబడ్డాయి. ప్రత్యేకంగా మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కోళ్ల పరిశ్రమకు కావాల్సినటువంటి ఈ దాన కొరకైతే ఏదైతే గింజలు, ఈ యొక్క సోయాబీను, తర్వాత ఈ మేజ్ అవసరం ఉందో అవన్నీ కూడా గ్రామ ప్రాంతాల్లోనే పండించబడుతుంది. వాటి ద్వారా ఈ కోళ్ల పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ కోళ్ల పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినట్టు పరిస్థితిలో ఉంది. అటువంటి సమయంలో ఈ యొక్క పెరటి కోళ్ల అభివృద్ధి, పెరటి కోళ్ల పెంపకం అనేది ఈ యొక్క గ్రామ ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినటువంటి ఈ యొక్క పెరటి కోళ్లను వీళ్ళకి కావాల్సినటువంటి సమయము అంతగా అవసరం లేదు. వీటిని పెంచడానికి అంత సామర్థ్యం కూడా అవసరం లేదు. అయితే మహిళలు, ప్రత్యేకంగా మహిళలు ఇంటి దగ్గరే ఉండి కొద్దిపాటి సమయము, కొద్దిపాటి మెలకువలతో వీటిని పెంచుకోవడంలో మంచి అభివృద్ధిని వాళ్ళు సాధించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మాంసకృతుల లోపం ఏదైతే ఉందో వాటిని తీర్చడమే కాకుండా మంచి ఆదాయాన్ని కూడా వారు పొందుకోవడానికి ఈ యొక్క పెరటి కోళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా పెరటిలో కోళ్ల పెంపకం చేపట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల వారికి సమతుల్య ఆహారం లభించడంతో పాటు గ్రామీణ మహిళలకు ఉపాధి కూడా లభిస్తుంది.